నేను ఇవాళ టమాటాతో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. మీరు చింతపండుతో పులిహోర చూసుంటారు, నిమ్మకాయతో పులిహోర చూసుంటారు. కానీ ఈరోజు నేను చేయబోయేది టమాటాతో పులిహోర చేయబోతున్నాను. ఈ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా తగినన్ని టమాటాలు కాస్త తీసుకొని కడిగి కట్ చేసుకోండి. ఇలాగ టమాటాలన్నీ నీట్గా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో టమాటాలన్నీ వేసుకోవాలి. ఈ టమాటాలో కాసిన్ని వాటర్ పోసి మిక్సీ చేసుకోవాలి. ఇలా టమాటా జ్యూస్గా తయారు చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తగినంత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అందులో వేయాలి. ఆవాలు 1 స్పూన్ వేయాలి. 1 స్పూన్ మినపప్పు వేయాలి. 1 స్పూన్ శనగపప్పు వేయాలి. అందులో పసుపు కూడా వేయాలి. ఇవన్నీ ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. అందులో కాస్త కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న టమాటా జ్యూస్ను అందులో వేయాలి. ఇవన్నీ కలుపుతూ ఉండాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఆయిల్ పైకి తేలే వరకు కలుపుతూ ఉండాలి. కొంచెం రైస్ తీసుకోవాలి. ఈ రైస్ టమాటా పేస్ట్లో కలుపుతూ ఉండాలి. ఇంట్లో మీరు ఫుడ్ కలర్ వేస్తే వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇలా మంచిగా కలర్ వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. దీన్ని ఒకసారి రుచి చూస్తే మళ్ళీ తినాలని అనిపిస్తుంది. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.